నేనేమి కాకన సుబ్బారావు గారు లాగా పెద్ద పెద్ద పేరున్న డాక్టర్ని కాదు, లేదా నేను నోరి దత్తాత్రేయుడు గారు లాగా ప్రపంచం అంతా తెలిసిన పెద్ద వైద్య శాఖామణి కాదు. ఇది నేనేదో చెప్పగానే మీరంతా ఆహా పలానా అని చెప్పేశారు అనేసి మీరు వినటానికి. నేను ఒక సామాన్యుడిని. పైగా నేను చెప్పేది అమెరికా దగ్గర నుంచి మీ ఊరు దాకా నిజామాబాద్లో ఉండే ఆర్ఎంపీ దాకా చెప్పే వైద్య విధానానికి టోటల్గా వ్యతిరేకంగా ఉంది. డయాబెటిక్ మీరు మందులు వాడాల్సిందే అని మీరు అంటారు. అది హోమియో అంతే, ఆయుర్వేదం అంతే, అల్లోపతి అంతే, ఏ విధానం అంతే. నేను డే వన్ ఇసిరి డ్రైనేజ్లో పారేయండి, మీరు పారేసిన రోజే మీ డ్రైనేజ్లో పారేసిన రోజే మీ డయాబెటిక్ తగ్గుతుంది నేను చెప్తాను. ప్రజలు ఇవాళ ఇన్ని కోట్ల మంది ప్రజలు ఇంత పెద్ద వైద్య శాస్త్రం మాట అనకుండా నా మాట నమ్మి మందులు పారేసి ముందుకు వచ్చి అంటున్నారంటే నేను మొదటి నుంచి ఒక పద్ధతిలో వెళ్ళాను. నన్ను ఎవరో డయాబెటిక్ సమాఖ్య పేరు చెప్పి రామకృష్ణ నకిలీ వైద్యం చేస్తున్నాడు అరెస్ట్ చేయాలన్నప్పుడు గుంటూరులో మీటింగ్లో నేను ఛాలెంజ్ చేశాను. ఓపెన్గా పబ్లిక్ మీటింగ్లో ఛాలెంజ్ చేశాను. ఎస్, ఛాలెంజ్ అనేది ఏంటంటే ఇప్పుడు నేను ఛాలెంజ్ ఎందుకు చేస్తానంటే ఏ వ్యక్తి నువ్వు నేను రా కొట్టుకుందామని కాదు, ఇందులో నాకు డబ్బులు వాళ్ళకి డబ్బులు పోతాయని కాదు. ఒక సిద్ధాంతం మీద ఛాలెంజ్. ఒక సిద్ధాంతం, ఒక నిజానికి ఎప్పుడు ఒక మొహమే ఉంటుంది, ఒక నిజానికి ఒక ఫేసే ఉంటుంది, రెండు ఫేసులు ఉండవు. ఇది కరెక్టే అది కరెక్టే అనేది ఎక్కడ చెల్లుతుందంటే మీరు దేవుణ్ణి నమ్ముతారు, ఆయన అల్లా నమ్ముతాడు, ఈవిడ కృష్ణుని నమ్ముతుంది, ఆయన రాముని నమ్ముతాడు, ముగ్గురు కరెక్టే. ఎందుకంటే అది ఒపీనియన్. వంకాయ కూర బాగుంటుందని ఆయన అంటారు, లేదు చికెన్ బాగుంటుందని ఆవిడ అంటుంది. ఇది ఒపీనియన్. ఇది ఎలా ఉన్నా పర్లా. కానీ ఒక రోగం తగ్గడానికి ప్రొసీజర్ ఉంటుంది. మందులు వేసుకోండి అని వేసుకోకపోయినా పర్లేదని ఇలా రెండు ఉండవు, ఒకటే ఉంటుంది. ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలి, తూర్పు పడమర 2 రూట్లు ఉన్నాయి. మనం నుంచున్నాం, ఎవరో ఇద్దరు చెరో పక్క బయలుదేరితే ఇద్దరులో ఒకడే వెళ్తాడు హైదరాబాద్, రెండో పక్క బయలుదేరాడు 100 జనంలో ఎత్తున వెళ్ళాడు హైదరాబాద్. మన ముందు మార్గాలు 2 ఆపోజిట్ పోల్స్లో ఉంటే ఒకటే అవుతుంది. ఆ ఒకటి ఎవరిది తేల్చుకున్న క్రమంలో నేను ఛాలెంజ్ చేసినాను. 1000 మంది డయాబెటిక్ పేషెంట్లు నాకు ఇవ్వండి, టైప్ 2 ప్యాంక్రియాస్ బాగుండి 1000 మంది నాకు ఇవ్వండి. ఒక్కడక తగ్గకపోయినా 999 మంది తగ్గి నేను జైలుకి వెళ్తా. ఛాలెంజ్. ఇది ఫస్ట్ ఛాలెంజ్. రెండో ఛాలెంజ్, మీకు 1000 మందిని ఇస్తాను, అమెరికా నుంచి తెచ్చుకుంటారో ఇక్కడ అనకాపల్లి నుంచి తెచ్చుకుంటారో మీ ఇష్టం. మీరు ఒక్కడ తగ్గించినా కూడా నేనే జైలుకి వెళ్తా. ఛాలెంజ్. మీరు ఒక్కడ తగ్గించినా సరే మీ వ్యవస్థలో మీ వ్యవస్థ ఒక్కడ తగ్గినా సరే నేను జైలుకి వెళ్తా, సిద్ధం. నిజానికండి ఇదంత తేలికైన విషయం అనుకోమాకండి. నేనేదో తెలుసుకోగానే వచ్చేసి రోడ్డు మీదకి వచ్చి మందులు పారేయండి అనేది చెప్పానంటే ఏమన్నా తేడా జరిగితే నన్ను చంపేస్తారు. గుర్తుపెట్టుకోండి, నన్ను బతకనీరు, చంపేస్తారు, నిలువున నరుకుతారు. ఇవాళ హాస్పిటల్లో వైద్యం జరిగే చోటే అంత పెద్ద డాక్టర్లు తప్పు చేస్తే అద్దాల పగలు కొట్టి డాక్టర్లు కొట్టి ఇంత చేస్తారే, వైద్యంలో నిర్లక్ష్యం చేస్తే నాలాంటాడు తెలిసి తెలియక వచ్చి ప్రజలు ప్రాణాలతో ఆడుకుంటారంటే వదులుతారండి. కానీ నేను ఆ రిస్క్ అంతా తీసుకు ఎందుకు వచ్చాను ముందుకి? ఏంటి నన్ను పెద్ద చంపండి, నేను రెడీ అని ఎందుకు వెళ్ళాను? నిజం. ఎందుకు నిజం అంటే నేను చూశాను ఒక అందమైన వ్యవస్థ నా చిన్నతనంలో. నేను చిన్నప్పుడు చూశాను, మా తాత మినువులు బస్తా ఎత్తే పైకి వెళ్ళిపోయేది. వాళ్ళు హాస్పిటల్ మొహం చూడాల. 90 ఏళ్ళు వచ్చిన భగవద్గీత చిన్న ప్యాకెట్ చదివేవాళ్ళు, చక్కగా అన్ని తినేవాళ్ళు, ఏ రోగంలో అని వ్యవస్థ ఉంది. ఇప్పుడు మా పిల్లలను చూస్తున్నాను, నాకు కళ్ళదోడు లేదు, మా అబ్బాయి కళ్ళదోడు వచ్చింది. నాకు కళ్ళదోడు లేదు, మా అబ్బాయి కళ్ళదోడు. ఇవాళ 100కి ఆడపిల్లలు తెలుసు, ఆడపిల్ల తల్లులకు తెలుసు. అందరూ పడే బాధ పీసీఓడి, ఇర్రెగ్యులర్ హార్మోన్స్. అయితే 6 నెలలు పీరియడ్స్ రావు, లేకపోతే వస్తే 20 రోజులు బ్లీడింగ్ ఆగదు. పిల్లలు లేకుండా పెళ్ళయిందంటే సంతాన సాఫల్యాల కేంద్రాల చుట్టూ తిరగకుండా ప్రెగ్నెంట్ కాని పరిస్థితి. ఒక నీచమైన వ్యవస్థ వచ్చి నెక్స్ట్ జనరేషన్ని ఒక రకంగా చెప్పాలంటే నరకం మనం ఇక్కడ సృష్టించి వదులుతున్నాం. మనం అనుకుంటున్నాం ఏది చదివిస్తున్నాం పిల్లల్ని, ఏదో ఒకళ్ళిద్దరు కానీ అమెరికా పంపిస్తున్నాం, ఎంఎస్సీ ఇస్తున్నాం, పెద్ద బిల్డింగ్లు కడుతున్నాం, కార్లు ఇస్తామని. వాడి కార్లతో పాటు రోగాలు మింగే వ్యవస్థను కూడా అడిగిస్తున్నాం. వీళ్ళని చూస్తా మనం 40 ఏళ్ళ 50 ఏళ్ళ ట్యాబ్లెట్ వేసుకుంటే వాడు 15 ఏళ్ళ 20 ఏళ్ళ నుంచి చిన్నప్పుడే కళ్ళదోళ్ళు పెట్టడం. ఇదే మన పిల్లలకు మనం ఇచ్చే కానుక. ఇలా జరగాలంటే వ్యవస్థ మొత్తం మారాలి. కాబట్టి నేను ముందుకు వచ్చాను. నాకు అర్థమైన నిజం చెప్పడం కోసం. ఒకళ్ళిద్దరితో బిగినైంది వాళ్ళ ప్రపంచం అంతా రికగ్నైజ్ చేసి కొన్ని కోట్ల మందికి వెళ్ళగలిగిందంటే అది నిజానికి ఉండే శక్తి. గుర్తుపెట్టుకోండి, నిజానికి ఉండే శక్తి. మనానికి వచ్చిన జబ్బు ఏంటంటే ఏదైనా అమెరికా వాడు చెప్పాలి, కోల్డ్ తీసేస్తే షుగర్ వలన తిరిగి కోల్డ్ వచ్చిన వాళ్ళు కనుక 100 మంది నేను చూపించకపోతే 60 ఇచ్చామని ఆపేస్తాను. ఎవరికైనా ఒప్పించాలి. గ్యాంగ్రీన్ అని మీరు కాళ్ళు తీసేయాలని నిర్దాక్షిణ్యం అంటారు షుగర్లో. గ్యాంగ్రీన్ అని లాకప్ చెప్పండి. వాళ్ళ పరిగెత్తించకపోతే ఎవరు పరిగెత్తించకపోయినా నేను డైట్తో ఆపేసి బయటకుండా నా పని చేసుకోండి. ఛాలెంజ్ ఎవరికైనా సిద్ధం.
నిజానికి ఉండే శక్తారండి. అలా బిగిన్ అయితే ఆ డైట్లో వస్తాయి. మన కళ్ళ ఎదురుకుండా కొన్ని వేల మందికి డయాబెటిక్ తగ్గి వాళ్ళ 45 కిలోలు దగ్గర చెప్పారు. 45 కిలోలు 10.1 లెవెల్ హెచ్బిఎంసి 4.5 వచ్చింది. మీరు ఎప్పుడన్నా ఒక్కరికి ఎక్కడికి వీళ్ళు చేసి పెట్టి తినే రోగాలు తగ్గించుకునే మహత్తరమైన విజ్ఞానం మన తెలుగాళ్ళ దగ్గర మనం ఉంటే ఇవాళ నేను ప్రపంచానికి ఇవాళ మళ్ళా చెప్తున్నాను, ప్రపంచం గుర్తులేదు. ఇది తరాల ప్రపంచం మనకు గుర్తులేదు. కానీ ఆ తర్వాత మనకి ఏ గుర్తింపు లేదు. యోగా, ఆయుర్వేదం, సున్నా ఈ 3 తప్ప ప్రపంచంలో మనకు గుర్తింపు లేదు. ఇప్పుడు ఇన్నాళ్ళకి తెలుగువాళ్ళకి మనకు ఒక అవకాశం వచ్చింది. ప్రపంచానికి అర్థం కాదు, లాభాలు కాదు. 50 కిలోలు 100 కిలోలు ఎలా తగ్గాలి అర్థం కాదు. పోసేస్తున్నారు, చంపేస్తారు. అవసరం పేరెంట్ తగ్గి బ్యాంక్ రేట్లని తెలుగువాడు చెప్తాడు 100 కిలోల పైన ఎలా తగ్గాలో శుభ్రంగా తింటారు. ఇళ్ళాలు చేతి మీద పెట్టే అమృతం లాంటి ఆహారం మొత్తం అన్నింటినీ పరిష్కరిస్తుంది. అది మనం నిరూపించాం. దానికి నిదర్శనంగా చైనాలో మన డైట్ గురించి తెలుసుకుని మన వాళ్ళు గుర్తించకపోయినా, ఇక్కడ వాళ్ళు గుర్తించకపోయినా, చైనా నేను లాస్ట్ మంత్ 2 నెలల క్రితం నేను ఇన్వైట్ చేశాను. వాళ్ళు 1 సంవత్సరాల క్రితమే ప్రపంచంలో ఉండే డైట్లు స్టడీ చేస్తుంటే ఇండియాలో ఉండే డైట్ గురించి ఒక జర్మన్ ద్వారా తెలుసుకుని హైయెస్ట్ ట్రెండ్స్లో ఉందని మన డైట్ని తీసుకెళ్ళి చైనాలో గవర్నమెంట్దే ఉంటుందండి. మొత్తం వాళ్ళు 100 కోట్ల రూపాయలతో మన డైట్ని వాళ్ళు 1 సంవత్సర కాలంగా పరిశీలిస్తా ఒక పకడ్బందీ చైనా వాళ్ళు ఒక ప్రత్యేకత ఉందండి. వాడు చైనీస్ భాష తప్ప ఇంగ్లీష్లో హలో అంటే హలో అని కూడా అంటారు. వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ అయినా అంతే, ఎడ్యుకేషన్ మినిస్టర్, ఏ మినిస్టర్ అయినా ఎంత ఎడ్యుకేటెడ్ అయినా హలో అంటే హలో అని కూడా అంటారు. పూర్తిగా 100% చైనీస్లో మాట్లాడతారు. వాళ్ళకి వాట్సాప్ ఉండదు, ప్రపంచం ఒప్పుకున్న గూగుల్ ఉండదు. వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటారు. వాళ్ళ డైట్ చాలా సుపీరియర్, ప్రపంచంలో కల టాప్ డైట్. వాళ్ళు దేన్ని ఒప్పుకొని వాళ్ళు మనం చెప్పకపోయినా మన డైట్ని బయట నుంచి ఇని వాళ్ళు తీసుకుని దానికి విఆర్కే డైట్ ఇండియా అని రిజిస్టర్ చేశారు. చైనా చరిత్రలో ఒక ఇతర దేశం డైట్ రిజిస్టర్ చేసిన చరిత్ర ఒక్క విఆర్కే డైట్ ఇండియాకి వచ్చింది. దాంతో వాళ్ళు చేసింది ఏంటంటే క్యాన్సర్లు తగ్గుతాయని ప్రూవ్ చేశారు. క్యాన్సర్లు తగ్గుతాయని కొన్ని 100 మంది మీద అఫీషియల్గా ప్రూవ్ చేసి నన్ను ఇన్వైట్ చేసి ఆ దేశంలో చాంగ్చింగ్ ఎడ్యుకేషన్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్ వీళ్ళు కలిశారు. ఒక సైంటిస్టుల బృందం చాంగ్చింగ్ యూనివర్సిటీ తరఫున వాళ్ళు చేశారు. చాలా పెద్ద యూనివర్సిటీ అండి, ప్రపంచంలో కల చాలా టాప్ యూనివర్సిటీలో ఒకటి. నాకు చైనాలో ఆంకో న్యూట్రిషనిస్ట్ అని అవార్డు ఇచ్చారండి. ఆంకో న్యూట్రిషనిస్ట్ అని అవార్డు ఇచ్చారు. ఆంకో న్యూట్రిషనిస్ట్ అంటే నేను సెట్ చేసావా? నేను సెట్ చేశానా? ఇప్పుడు బాగుందా? ఇది క్లారిటీగా ఉంది కదా? న్యూట్రిషన్ మీనింగ్ ప్రపంచంలో అలాంటి అర్హత మనకిచ్చారు. ఇది భారతదేశానికి గర్వకారణం. అక్కడ మొత్తం చైనీస్ యూనివర్సిటీలో టాప్ మోస్ట్ సైంటిస్టులు, డాక్టర్ల ముందు నేను మన తెలుగు భాషలో మాట్లాడాను. వాళ్ళు దాన్ని చైనీస్లో అనువాదం చేసి మాట్లాడారు. ఇప్పుడు ప్రపంచం అంతా పిలుస్తున్నారు. మన డైట్ని ప్రపంచం అంతా తీసుకెళ్ళడానికి వాళ్ళు చైనా వాళ్ళు అగ్రిమెంట్ రాసుకున్నారు. ఈ డైట్ని తీసుకెళ్ళి ప్రపంచాన్ని తీసుకెళ్ళడానికి. మొన్న నేను చైనా నుంచి వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు, ప్రపంచంలో కల్లా అతిపెద్ద ఆంకాలజిస్ట్ నోరి దత్తాత్రేయుడు గారు. మీరు వినే ఉంటారు కదా దత్తాత్రేయుడు గారు. నోరి దత్తాత్రేయుడు గారు అంటే ఇవాళ ఎంత పెద్ద స్థాయి ప్రపంచ నేతలకైనా చూసేది ఆయనే. మన హైదరాబాద్ వచ్చినప్పుడు రామకృష్ణ నేను కలవాలని కబురు చేస్తే నేను వెళ్ళాను. బసతారకం హాస్పిటల్లో ఆయన బసతారకం టీం అంతా కూర్చున్నప్పుడు ఆయన అడిగారు, రామకృష్ణ నీకు కొన్ని లక్షల మంది నీ డైట్ చేస్తున్నారు యుఎస్లో, అనేక మంది డాక్టర్లు, ఇది నాకు తెలుసు, అద్భుతంగా సక్సెస్ అయింది, ప్రపంచంలో ఒక అద్భుతమైన డైట్ ఇది. కానీ నాకు డౌట్ ఉంది ఒకటి, ఇది నువ్వు సైన్స్ తెలుసుకుని నువ్వు ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసావా, లేదా గాల్లో రాయి సరితే సైన్స్ అయిందా అని అడిగారు. నేను మీకు చెప్తున్నాను, ఆయనకు ఆ విషయం చెప్పలేదు. ఖచ్చితంగా ఈ డైట్ రావటంలో నా ప్రతిభ చాలా తక్కువ. మళ్ళా చెప్తున్నాను, ఒక లాజిక్ తప్ప నేను ఇతరత్ర ఏది ఉపయోగించలేదు. ఒక లాజిక్ అంతే. నేను ఈ డైట్ ప్రోగ్రామ్ రాసుకుంది జేసన్ ఫంగ్ అనే ఆయన కెనడాకు చెందిన నెఫ్రాలజిస్టు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే కాన్సెప్ట్ చెప్పారు. ఆయన చైనీస్ నెఫ్రాలజిస్ట్, చైనీస్ చెందిన ఆయన, ఆరిజిన్ కెనడాలో సెటిల్డ్ ఆయన ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే కాన్సెప్ట్ని పెట్టి ఆయన నెఫ్రాలజిస్ట్గా దాన్ని వివరించిన తర్వాత ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకుని మన తెలుగు వాళ్ళలో నేను చిన్నప్పుడు చూసిన పాత తరంలో ఉండే మన వాళ్ళు డైటు, చక్కగా నెయ్యి వేసుకుంటున్న డైటు, ఈ ఫుడ్స్కి దూరంగా, ఈ రీఫైండ్ ఆయిల్స్కి దూరంగా ఉండే సంస్కృతి ఉండే ఆ డైట్ తీసుకుని
ఒక తెలివితో సింపుల్గా నేను అప్లై చేసిన డేటా అంతగా తప్ప ఇది డయాబెటిక్ తగ్గిస్తుంది, బీపీ తగ్గిస్తుంది, సోరియాసిస్ తగ్గిస్తుంది, క్యాన్సర్ తగ్గిస్తుంది ఆలోచన చేసేంత మూర్ఖత్వం కూడా నాకు లేదు. కేవలం నా ఒళ్ళు తగ్గించుకోవడానికి చేసిన ప్రోగ్రామ్ అది. అనుకోకుండా మనందరి అదృష్టం బాగుండి, మళ్ళీ చెప్తున్నాను, ప్రజలందరి అదృష్టం బాగుండి అది అలా క్లిక్ అయింది అంతే. ఇది నా ప్రతిభతో ఇవన్నీ నేను ఆలోచించి నేనేదో కనిపెట్టేస్తాను చెప్పే సీన్ నాకు లేదు. ఎవడన్నా ఉందని చెప్పినా నమ్మద్దు, అది గ్యాస్. నేను ఒళ్ళు తగ్గడం కోసం చేసే ప్రోగ్రాం అదృష్టం బాగుండి మనందరికీ అన్నిటికీ అలా క్లిక్ అయిపోయింది. చివరికి చూడండి, నేను ఇన్నాళ్ళ నుంచి సంవత్సరం నుంచి చైనా వాళ్ళు నాకు రిపోర్ట్ చేస్తున్నారు క్యాన్సర్ తగ్గుతుందని. ఏ మీటింగ్లో కూడా నేను క్యాన్సర్ తగ్గుతాను ఎక్కడా చెప్పలా. అవార్డు తీసుకొచ్చినా కూడా నేను వెళ్ళి ప్రెస్ దగ్గర ఎగబడి కూడా కూర్చోలే, చెప్పేద్దాం అది ఇదని. ప్రజలకు తెలుస్తూ ఉంటాయి హ్యాపీగా. ఇప్పుడు ఆయన మాట పడిపోయిన ఎస్ఐ గారికి మాట వచ్చింది. ఇలాంటి ఎగ్జాంపుల్స్ కొన్ని వందలు వేలు ఉన్నాయి. పశ్చాత్తం 6 ఏళ్ల నుంచి మంచంలో ఉన్నాళ్ళు, 6 ఏళ్ల నుంచి మంచంలో ఉండి డాక్టర్ వల్ల కాదని పడిపోయినాళ్ళు, మొత్తం 2 కాళ్ళు చేతులు వచ్చినాళ్ళు, అసలు సోరియాసిస్ పోయినాళ్ళు కొన్ని వేల మంది ఆటో ఇమ్మల్లో. ఎన్ని రకాల ప్రపంచం మా వల్ల కాదని వదిలేసిన వైద్య రోగాలు ఎన్ని కుదిరినా నాకు తెలుసు. నేను ఎప్పుడు క్లెయిమ్ చేసుకోవాలని చూడలేదు, ఎందుకంటే ప్రజల్లో మార్పు స్లోగా వచ్చినా నష్టం లేదు, వస్తుంది నిజం, ఎప్పటికైనా వస్తుంది, వచ్చి తీరుతుంది. దత్తాత్రేయుడు గారు నన్ను పిలిచి అడిగినప్పుడు ఆయనకి నేను మీకు దీని బ్యాక్గ్రౌండ్ సైన్స్ చెప్తానండి అని 3.5 గంటలు బసతారకం క్యాన్సర్ హాస్పిటల్లో ఆయనకి డాక్టర్ బృందం మొత్తానికి 3.5 hours ఓన్లీ సైన్సే చెప్పాను, డైట్ కాకుండా. ఆయన చప్పట్లు కొడతా మరి విన్నారు. తర్వాత నన్ను చాలా అభినందించి ఆయన వీడియో కూడా యూట్యూబ్లో రిలీజ్ చేశారు. ఇది పూర్తి 100% సైంటిఫిక్ సైన్స్. ఎవరన్నా తెలియక ఎవరన్నా మాట్లాడారంటే వాళ్ళు అప్డేట్ కాకుండా 1960లో ఉన్నాళ్ళని మీనింగ్. నేను మీ అందరి సమక్షంలో ఓపెన్గా ఒకటి చెప్తున్నాను, ఎనీ డాక్టర్, ఎనీ సైంటిస్ట్, ఎవరైనా సరే, ఎంత క్వాలిఫైడ్ అయినా సరే, నా డైట్ గురించి మాట్లాడదలిస్తే, విమర్శిస్తే ఓపెన్గా రండి, చర్చుకొద్దాం. నేను మిమ్మల్ని సైన్స్ చెప్పి ఇది 100% సైన్స్, 99% కూడా కాదు, 100% ఇదే సైన్స్ అని ఒప్పించలేకపోతే ఆ రోజుతోనే చెప్పడం మానేస్తాను. ఛాలెంజ్ ఇది. నేను 100 మంది డాక్టర్ ముందు ఛాలెంజ్ చేసి మరి వెళ్ళాను. ఇవాళ అందరినీ కలుపుకెళ్ళి, నిజానికండి సమాజంలో డాక్టర్ల దేవుళ్ళు అంటాడు. నేను మళ్ళా చెప్తున్నాను, రామకృష్ణ అనేవాడు లేకపోతే ఒక మంత్రి సత్యనారాయణ గారు లాంటి ఆహారం చెప్పేవాళ్ళు డాక్టర్లకి భిన్నంగా ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థ సృష్టించలేరండి. వీళ్ళు గుర్తుపెట్టుకోండి, అల్లోపతిక్ వైద్య విధానం అంటూ ఏదైతే ఉందో ప్రపంచానికి అదే మార్గదర్శకత్వం. అది ఒక డయాబెటిక్లోనో, బీపీలోనో, పీసీఓడిలోనో వాళ్ళు ఏదో చేయలేకపోయారు అన్నంత మాత్రాన అల్లోపతిక్ వైద్య విధానం తప్పేం కాదు, అదే ప్రపంచానికి కావాలి. కానీ ఏం జరిగిందంటే దాంట్లో మందుల కంపెనీలు, కేవలం మందుల కంపెనీలు ఇక్కడ కాదండి, అమెరికా స్థాయిలో కొన్ని లక్షల కోట్ల ఆర్జన కోసం ప్రజల్ని సమిధులు చేసేనా. మీరంతా చచ్చినా పర్లా, ప్రపంచం అందరూ చచ్చినా పర్లేదు, మాకు మాత్రం మందుల సేలు ఉండాలి, మేము లక్షల కోట్ల పరిగెట్టాలనే కొంతమంది దుర్బుద్ధి కారణంగా ప్రపంచంలో గైడ్లైన్స్ వాళ్ళ నెత్తి మీద రుద్దపడి దాన్ని దాటి వెళ్ళలేని పరిస్థితి దాపురించింది. నేనేం ఆలోచించానంటే, ఇప్పుడు నాకు తెలిసిన సబ్జెక్ట్ అని నా దగ్గర రండి తగ్గిస్తాను అని అంటే కుదరదండి. నా దగ్గరికి ఎంతమంది వస్తారు? ఇప్పుడు చలపల్లి ఉంది, చలపల్లిలో ఉండేవాడు చలపల్లి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, నిజామాబాద్లో నిజామాబాద్ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, హైదరాబాద్లో ఉండేవాడు హైదరాబాద్ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, అంతే కదా. అంతేగాని వీళ్ళు ఎవరో నా దగ్గరకో ఇంకోటి దగ్గరికి వెళ్తారా? సో ఒక డాక్టర్ చెప్పాలంటే ఏం చేయాలి? గైడ్లైన్స్ మారాలి. వీళ్ళకి ఏదైతే చదువుల్లో చెప్తున్నారో, పైన చెప్తున్నారో గైడ్లైన్స్, దిక్కుమాలిన నీచమైన డయాబెటిక్ విషయంలో నేను చెప్తున్నా, ఆ నీచమైన గైడ్లైన్స్ మార్చాలి. మార్చాలంటే ఆ పిలక మొత్తం ప్రపంచాన్ని శాసించేది మందుల కంపెనీలు, ఫుడ్ కంపెనీలు, అలానే విత్తనాల కంపెనీలు. ఈ 3 కంపెనీల చేతిలోనే ప్రపంచంలో ఏ దేశ అధ్యక్షుడైనా ఎటు తోకాడించమంటే ఆడిచ్చేది ఆ కంపెనీలే తిప్పుతాయి. వాళ్ళని మార్చాలంటే వ్యక్తిగా సాధ్యపడదు, ఒక వ్యవస్థ రావాలి. ఆ వ్యవస్థ కోసం ఏం చేశానంటే, నాకేదైతే విజ్ఞానం తెలిసి నేను దానికోసం ప్లాన్ చేశాను. నేను ఇండిపెండెంట్గా చెప్పడం బిగిన్ చేస్తే నన్ను వేసేస్తే అయిపోతుంది, అక్కడితో ఫినిష్. కాబట్టి నాకేదైతే నాలెడ్జ్తో నేను తగ్గానో, నా బంధువులు, నా స్నేహితులు, నా వెల్విషర్స్ మొత్తం మా ఏరియాలో అందరినీ తగ్గించాను. ఆ విజ్ఞానాన్ని మీ అందరికీ టోటల్గా నేను పంచితే, విజ్ఞానం అందరికీ పంచితే, ఎప్పుడైనా చేపలు పట్టివ్వటం కాదండి, చేపలు పట్టుకున్న నాలెడ్జ్ చెప్పాలి. ఆ విజ్ఞానం మనకు అందిన రోజున ఎవరో ఏ పేషెంట్ ఉండరు. ప్రపంచం మొత్తం వెళ్ళిన రోజున నాలాంటాడు ఉన్నా లేకపోయినా మీరంతా ప్రపంచాన్ని తీసుకెళ్ళగలుగుతారు. ఆ నాలెడ్జ్ నేర్చుకోవాల ఉద్దేశంతో ప్రతి ఊరు నుంచి నేను ప్రతి 2 రోజులకి 3 రోజులు కొన్ని వేల సభల్లో 2 రాష్ట్రాల్లో
ఈ 2 సంవత్సరాల నుంచి అవిశ్రాంతంగా తిరుగుతానున్నాను. మళ్ళా చెప్తున్నానండి, ఇందులో ఇక్కడికి మళ్ళీ ఇంతమంది ముందు చెప్తున్నా, రామకృష్ణ అనేవాడు దేవ నుంచి పోవరకు ఎక్కడ ఏ ఊరు వెళ్ళా నా కారు, నా ఫ్లైటు, నా ట్రైను, నా డబ్బులు పెట్టి నేను వచ్చా తప్ప నాకు ఒక టికెట్ కొనటం కానీ ఇంకోటి కానీ నాకు దండ కానీ బొకే వేసినాడు కానీ నేను తీసుకోను. ఇది నేను అంత ఫేర్గా తెలుసుకున్నా. రామకృష్ణ అనేవాడు డెడ్ బాడీ కూడా ఎప్పటికీ దీని కారణం ఇండైరెక్ట్గా కూడా ₹1 కూడా తీసుకోదు. ఏదైనా ఉంటే నాకు చాలకపోతే నా ప్రాపర్టీస్ అమ్ముకుంటాను తప్ప, ఇది నా బాధ్యత, సమాజంలో పుట్టినందుకు నా బాధ్యత నేను నెరవేరుస్తాను అనుకున్నా తప్ప ఇండైరెక్ట్ కూడా నేను ఏ ప్రమోషన్ చేయను. నా మీటింగ్ల బయట ఏది అమ్మరు, ఎవరిది నేను సజెస్ట్ చేయను. నేను కేవలం ఒక విజ్ఞానం చెప్తాను అంతే, అంతవరకే. ఇదైన తర్వాత ఇంకోటైనా కేవలం నాలెడ్జ్ మాత్రం నేను షేర్ చేస్తాను. అలా ఇవాళ అలా చేసిన తర్వాత కొన్ని కోట్ల మంది రీచ్ అయిందండి. ప్రపంచంలో అన్ని దేశాలు దీని, అమెరికాలో అయితే మిలియన్ల మంది చేస్తున్నారు. అనేక మంది దత్తాత్రేయుడు గారు లాంటి వాళ్ళు చెప్పారు, లక్షల మంది డాక్టర్ల వేల మంది చేస్తున్నారని. ఇక్కడ కూడా నేను ఈ మార్గం తీసుకున్న స్టెప్ ఏంటంటే, ఫస్ట్ నేను డాక్టర్లు మార్చాలి. నేను చెబితే వాళ్ళు వింటారా? ఏ డాక్టర్ వింటారు? ఒక్క డాక్టర్ నా ఇంటి పక్కన ఆర్ఎంపీ కూడా ఉండు. కాబట్టి నాకుండే మార్గం, నేను పెద్ద సెలబ్రిటీని కాదు కాబట్టి ఛాలెంజ్ చూసుకుందాం. ఇదే నేను ఇన్వెస్టింగ్ చెప్తాను. నేను మాస్, నాకుండే ఆయుధం అది. నాకుండే ఆయుధం ఏంటంటే మీరు డయాబెటిక్ నేను తగ్గిస్తా, మీరు తగ్గిస్తారా? ఛాలెంజ్. ఇలా నేను ఛాలెంజ్ వెళ్ళా తగ్గించి కృష్ణా జిల్లాలో నేనంతా మీ ముందుకు పబ్లిక్ వచ్చే ముందే బెజవాడలో ఆల్మోస్ట్ ప్రతి సందులో ప్రతి అపార్ట్మెంట్లో మీటింగ్. నేను కొబ్బరి నూనె డబ్బాలు కూడా ఒక 150 కిలోలు కొన్ని నేనే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ తేడా చేస్తారేమో వేరే కొబ్బరి నూనె తీసుకుని వాళ్ళ ఇళ్ళ దగ్గర కూర్చొని చెప్పి, ఇద్దరున్నా చెప్పి, ముగ్గురున్నా చెప్పి 1 by 1 సొసైటీ మార్చుకుంటూ వెళ్ళాను. ఎప్పుడైతే అసాధ్యం తగ్గదని కూడా మానేసి HbA1cలు 4కి 5కి తీసుకొచ్చి చూపించానో విపరీతమైన రెవల్యూషనరీ మార్పు వచ్చింది. చెడే కాదండి, ప్రజల్లో చెడు తొందరగా వెళ్తుంది, కానీ మంచిని కూడా బలంగా తీసుకెళ్ళొచ్చని మనల్ని నిరూపించారు. ఒక అద్భుతం జరిగింది. ముందు ప్రతిదీ మార్చుకెళ్ళిన తర్వాత నేను మీడియా ముందుకు వచ్చే టైంకే కొన్ని లక్షల మందికి దీని తాలూకు ఫలితాలు అందిన తర్వాత నేను వచ్చాను. నేనే ఎగబడలేదండి, చాలా ప్లాన్గా చేశాను. నేను ఒక కార్పొరేట్ హాస్పిటల్లో నాగార్జున హాస్పిటల్ అంటే ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటి కార్పొరేట్ హాస్పిటల్ అండి. ఆ డాక్టర్ గారే నాకు మీటింగు ఆయన ప్రిన్సెస్లో అరేంజ్ చేశారు. ఒక క్యాన్సర్ హాస్పిటల్, పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ప్రిన్సెస్లో మందులొద్దు, ఆహారం వద్దు, ఇదంతా మోసం అని చెప్పేది ధైర్యంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పినట్టు ఆయన అరేంజ్ చేశారు. అలా అరేంజ్ చేసినంత బిగిన ప్రస్థానం ఇవాళ ఇక టీవీలో ఛాలెంజ్లు. నేను ఒకడు కూర్చునేవాడిని. మన ముద్దులు టీవీనైనా ఉంది కదా, మన స్కెచ్లు ఛాలెంజ్లు ఇవన్నీ వీళ్ళు లేనిపోని కూడా తీసుకొచ్చి పెట్టేవాళ్ళు మన వాళ్ళంతా. సరే, అదంతా పార్ట్ ఆఫ్ గేమ్ అనుకోండి. ఎప్పుడు స్కెచ్లండి, ఇది వేయటానికి ధర్మయుద్ధం రాలేదు, చాలామంది అధర్మయుద్ధం. ఖమ్మంలో ఎవరో వెంకటరెడ్డి అని 12 ఏళ్ల క్రితం కిడ్నీ పోయింది. 12 ఏళ్ల క్రితం కిడ్నీ పోయింది. టీవీలో ఏమేస్తారు? రామకృష్ణ గారి రైట్ వికటించిందా, వీరమాచిన వైద్యం వికటించిందా, కిడ్నీలు పోయిన వెంకటరెడ్డి. ఇది స్క్రోలింగ్ 4 గంటలు రారా చూసుకుందామంటా. నేను ఆ వెంకటరెడ్డిని చూపించు, తప్పు అయితే నేను జైలుకి వెళ్తాను సిద్ధం. ఆ వెంకటరెడ్డి మొత్తుకుని చెబుతున్నాడు నాకు ఎప్పుడో 12 ఏళ్ళేది మాబు అని. వినరు. ఇలా ఎన్ని చేసినా చూడండి. ఇవాళ కూడా వస్తూ ఉంటాయి, అది పెడతా ఉంటారు హెడ్డింగ్లు. మొన్న టీవీ 9లో చూస్తుంటారు మీరు హెడ్డింగ్, డేంజర్ హెడ్డింగ్ పెట్టి. ఇది ఒక వ్యవస్థ. ఎలా వస్తూ ఉంటుందంటే, ప్రపంచంలో ఒక మంచి జరుగుతుంది అనుకోండి, దాన్ని ఎదుర్కొంటాను ఒకటే మార్గం. దమ్ముంటే దమ్ముగా నువ్వు నిలబడి సిద్ధాంతానికి సిద్ధాంతం మాట్లాడాలి. ఎక్కడైనా సరే, ఎనీ ప్లాట్ఫామ్ నేను ఎప్పుడు రెడీ. ఏ టీవీ ఛానల్ అయినా, ఏ పబ్లిక్ వేదిక మీద సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ మాట్లాడటానికి రెడీ. తేలిపోతుంది ఒకసారి. అలా కాకుండా చాటుకు కూర్చొని ప్రచారాలు. ఎవరో ఎక్కడో కీటో డైట్ మీద పరిశోధన చేస్తే గుండె హార్ట్ రేట్ పెరుగుతుందని ఎక్కడో రిపోర్ట్ వచ్చిందంట. 14,000 మంది మీద చేశారంట, 7,000 అని ఒక చెవులోపు కథనం ఒకటి బయటకు వచ్చింది. నేను అప్పుడే అన్నా, ఈ ఎవడో అప్పారావు చేసిన స్టడీ అని. నేను కొంచెం తీసిపారేసినట్టు మాట్లాడతా. నాకు గౌరవం ఎందుకు ఉండదంటే, దిక్కుమాలని వ్యవస్థ. మీరంతా ఈ మందుల కంపెనీలు పెట్టేదంతా ఏదో పరిశోధన చేసి డబుల్ బ్రెయిన్ టెస్ట్ చేసి సైంటిఫిక్ వదులుతారనుకుంటారు. పచ్చి అబద్ధం. మందుల కంపెనీల వాళ్ళు ఎటు డ్యాన్స్ చేయమంటే ఈ గైడ్ లైన్స్ ఆడతాయి. ఏ విషయాన్నైనా తీసుకొచ్చి మన మీద రుద్దుతారు. దాని నిదర్శనం ప్రపంచవ్యాప్తంగా బ్యాన్ చేసి అనేక దేశాల విషయం అని చెప్పిన మందులు ఈ దేశంలో బంగారంలాగా చాలా ఉండటం మనకు తెలుసు. ఎవరో ఎందుకు, మన శారిడాన్ అంటే తలనొప్పి వస్తే ఇంటింటికి వాడేవాళ్ళం. నా చిన్నప్పటి నుంచి అలవాటిది కదా, తలనొప్పి అంటే శారిడాన్. మొన్న ఒక 5-6 నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం శారిడాన్ విషం, ఇది మనుషులని తీవ్ర అనారోగ్యం గురి చేస్తుంది, అది బ్యాన్ చేయండి అని బ్యాన్ చేస్తుంది. దానితో పాటు కొన్ని వందల
మందులు బ్యాన్ చేసింది. అంటే ఇన్నాళ్ళు సెరడాన్ వాడిన పరిస్థితి ఏంటండి? దానికి లైసెన్స్ ఇచ్చిన పరిస్థితి ఏంటి? మీరు సైన్స్ పీకేమన్నారు, ఏం పీకారు మీరు? ఇంకా దారుణం ఏంటంటే శుభ్రంగా నెయ్యేసు తినేవాళ్ళం, కోడిగుడ్డు ఎల్లోలు తినేవాళ్ళం, అన్నీ తినేవాళ్ళని తినొద్దురా అని చెప్పింది ఏ శాస్త్రం కాదండి. అమెరికాలో 1970లో గుండె జబ్బులు బాగా వస్తున్నాయి, 70వ దశకంలో. ఎందుకు వచ్చిందిరా అని, ఏమైనా మైట్ ప్రాబ్లం ఉందా? మంచిగా ఎందుకు వచ్చిందిరా అని వాళ్ళ కమిటీ చేశారు. ఒక రాజకీయ నాయకుడు, ఒక సెనేటర్ ఆధ్వర్యంలో కమిటీ చేశారు. ఆ రాజకీయ నాయకుడు, మెడికల్ నాలెడ్జ్తో ఏమాత్రం సంబంధం లేని ఆ రాజకీయ నాయకుడు ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్ట్ ఏంటంటే, ప్రజల ఆహారంలో నెయ్యి వేసుకుంటాం మూలంగా, అలానే కోడిగుడ్డు ఎల్లో తింటాం, లేదా ఈ వేరుశనగ నూనె ఇలాంటివి తింటాం మూలంగా శాచురేటెడ్ ఫ్యాట్స్ అన్నీ ప్రజలకు కొవ్వు పెరిగిపోయి దాంతో గుండె జబ్బులు వచ్చేస్తాయని చెప్పని ఎటువంటి ఒక్క హ్యూమన్ బీయింగ్ మీద కూడా పరిశోధన చేయలేదండి. మీరు నమ్మలేరు. ఒక్క హ్యూమన్ బీయింగ్ మీద కూడా పరిశోధన చేయకుండా జస్ట్ ఊహాజనితంగా మెడికల్ కంపెనీ దగ్గర డబ్బులు తీసుకుని ఒక తప్పుడు రిపోర్ట్ ఇస్తే, అమెరికా పెద్దన కదా, ప్రపంచం మొత్తం పూరకం పట్టుకుంటూ ఊగిపోయారు. నెయ్యి 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 అంటే భయపడిపోయి నెయ్యి వేసుకుని ఒకటి చివరికి పెళ్లిలో 200 ఐటమ్స్ పెడతారు. పప్పు వెనక మన నెయ్యి వస్తాను, నా పోటీ ఇక్కడ చూస్తాడు, ఆడు మాత్రం కనిపించడం. 300 ఐటమ్లు పెడతారు, ఆ నెయ్యి మాత్రం కనిపించదు. అరే అంత నీచని తీసుకెళ్లారు. నేను వాళ్ళు అడుగుతున్నా, నెయ్యి మానేసినాక చెప్పండి ఏమైంది సమాజం? నెయ్యి తింటే లావు అవుతారం కదా నమ్మింది వాళ్ళు, నెయ్యి మానేశారు కదా, ఎవడ పచ్చ తగ్గింది చెప్పండి? ఒక్కడ పచ్చ తగ్గిందా? నెయ్యి మానేసిన తర్వాతే బాణపట్ల పెరిగింది, కేవలం నెయ్యి మానేసినాక. గుర్తుపెట్టుకోండి, ప్రజలకు బాణపట్ల పెరిగింది. మీరు ఎప్పుడైతే నెయ్యి పారేశారో ప్రజలకు బాణపట్ల అప్పుడే పెరిగింది. ఎప్పుడైతే నెయ్యి పారేశారో అప్పుడే తాడి చెట్టు ఎక్కే మగాడు ఊళ్ళో లేకుండా పోయాడు. ఒకప్పుడు 10 తాడి చెట్లకి దిగేవాళ్ళు, ఆడవాళ్ళు ముసలమ్మల పడి ఇట్టించట్టు నడిచేవాళ్ళు. ఇవాళ ఇంత మెట్టు ఎక్కడానికి లిఫ్ట్ కోసం క్యూలో నుంచి దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందంటే అంతెందుకు అభివృద్ధి చెందాం అంటాం మనం, ఎంత చేసామని. ఇండియన్ టాయిలెట్లో కూర్చున్న దమ్ము ఎంతమందికి ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. మనలో ఎంతమందికి ఇండియన్ టాయిలెట్లో కూర్చున్న దమ్ము ఉంది చెప్పండి? మొన్న నేను చైనా వెళ్ళినప్పుడు 8000 కిలోమీటర్లు రోడ్ ట్రావెల్ చేశానండి. రోడ్డు మీద ట్రావెల్ చేసి మొత్తం ప్రజల ఆహార అలవాటు అన్ని పరిశీలించాను. చైనాలో తమాషా ఏంటంటే అసలు వెస్ట్రన్ టాయిలెట్ అనేది చాలా అరుదండి. ఏ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోనూ 5 స్టార్ హోటల్లోనూ ఫారినర్స్ కోసం ఒకటి 2 ఉంటాయి. అక్కడ కూడా బోర్డు ఏం పెట్టి ఉంటుందంటే వికలాంగులు మాత్రమే ఉంటుంది. కర్మగాలు మనబోటాడు చైనాలో వెస్ట్రన్ టాయిలెట్ కనుక వెళ్ళి వస్తుంటే వాళ్ళు ఒక పురుగును చూసినట్టు వస్తారు. వెస్ట్రన్ టాయిలెట్కి వెళ్ళండి, 140 ఏళ్ళాడు కూడా ట్రెడిషనల్ ఇండియన్ కమోట్, మన కమోట్ ఉంటుంది కదా, సేమ్ అదే వాడుతుంది. అంటే అంత సైన్స్ను వదిలేసి మన దూరం జరిపేశారు మొత్తం. ఎప్పుడైతే ఓపిక లేదో, కార్బోహైడ్రేట్ల ఫ్యాట్ ఎప్పుడైతే పోయిందో, మన ఇతరత్ర జంక్ ఫుడ్ తీసుకొని మళ్ళీ ఎప్పుడైతే చేశారో ఆటోమేటిక్గా మన నాశనం పతనం బిగినైంది. మన పిల్లలకు ఆ కర్మ తప్పించడానికి నేను ముందుకు వచ్చిన ప్రాసెస్లో డాక్టర్లు ఛాలెంజ్ చేయటం. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ ఎవడో వస్తాడు రేపు ఏదో బిజినెస్ చేసుకెళ్తారు, ఈ నూనె కొట్టుపడేస్తాం అనుకుంటాం. నేను ముందుగా నుంచుంటాం. ఆ నుంచి తర్వాత వాళ్ళకి అర్థమైంది సబ్జెక్ట్ చెప్పడానికి లేకుండా పోతాయింది. నేను చూపిస్తున్న ఫలితాలండి. ఎక్కడికక్కడ ఈలో మీటింగ్స్, జనాలు మారటం, ప్రతి ఊళ్ళోకి వెళ్ళి చెప్పడం, ఇలా మీటింగ్స్, 100,000 మీటింగ్స్ రోజు ప్రజలలో మార్పు వచ్చిన తర్వాత ప్రజలు ఎదురు తిరగటం మొదలుపెట్టారు. ఇవాళ అనేక మంది డాక్టర్లు, 1000 మంది డాక్టర్లు ముందుకొచ్చి ఓపెన్గా సపోర్ట్ చేసే వ్యవస్థని ప్రజలే తీసుకొచ్చారు. ఇవాళ డాక్టర్లు అనేక మంది చాలా మంచి చేయాలన్న వాళ్ళంతా కొన్ని 1000 మంది ముందుకొచ్చారు. ఇవాళ మీరు గమనించండి. అందుకే ఇవాళ టీవీ ఛానల్ డిబేట్లో నేను కనిపించకపోవడానికి కారణం ఏంటంటే ఎక్కడా ఛాలెంజ్ లేవు, ఎవరో మాట్లాడేవాళ్ళు లేరు, ఎవరో నాకు వ్యతిరేకంగా ఉన్నా నేను మళ్ళా ఛాలెంజ్ చేస్తున్నా. ఎవరు మాట్లాడితే ఈ మధ్య ఇంకొక నీచమైన ప్రయత్నం బిగిన్ అవుతుంది. డాక్టర్లో వాళ్ళు నిజంగా ఇవాళ అర్థం చేసుకున్న వాళ్ళు 100కి 99 మంది సపోర్ట్ చేస్తున్నారు, చాలా బాగుంది. కొంతమంది తయారయ్యారు. వీళ్ళు ఏం చేస్తారంటే బాగా చేసేవాడిని, అమ్మో రామకృష్ణ గారు చేయకూడదండి, కిడ్నీలు పోతాయండి, అమ్మో చాలా ప్రమాదం అండి, లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్లు వస్తాయండి. ఏమయ్యా డాక్టరు నిన్ను అడుగుతున్నా, కిడ్నీ పోతుందా నీకు తెలుసా? నువ్వు చూసావా ఎవరికైనా కిడ్నీ పోవటం? అసలు నీ సబ్జెక్ట్ తెలుసా? నువ్వు కిడ్నీ పోతుంది అంటున్నావు, రామకృష్ణ విధానం లేనప్పుడు కిడ్నీలు పోలేదా 30 ఏళ్ళ నుంచి? ఆ పోయి నేను నువ్వు పోగొట్టావా? మొన్న ఒక ఎవడో సివిఆర్ ఛానల్లో ఒక క్వశ్చన్ ప్రోగ్రామ్ వేశారు, ఏదో క్వశ్చన్ అవర్ ప్రోగ్రామ్ వేశారు. కామన్ మ్యాన్ ఒపీనియన్ తీసుకుంటా. ఎవడో గీతల మల్లేసేవాడు నాలుగుతో ఎదవాగుడు వాగటం. ఎవరో గోదావరి జిల్లాలో ఒక ఆయన చేశాడంట, 15 రోజుల్లో గుండె జబ్బు వచ్చిందంట, చచ్చిపోయాడంట. అది కూడా రామకృష్ణ గారు రైట్ చేశారు కాబట్టి వచ్చింది. ఒరే వాజమ్మ ఒక కార్డియాక్ గుండెలో ఫ్లేక్స్ ఏర్పడాలంటే అది 10 నుంచి 15 సంవత్సరాలు పడుతున్నారు. వాజమ్మ ఇవాళ ఒక రూట్ కెనాల్ అనే పన్ను మనకు నెప్పుట్టి వాళ్ళు తీసే స్టేజ్కి వచ్చిందంటే
10 ఏళ్ల క్రితం దీని బీజం పడుతుంది, ఆ విషయం అక్కడ పడుతుంది. స్లోగా పడతా ఏదో నొప్పి వచ్చినప్పుడు మనం ఏదో యాలక్కాయ పెట్టుకుని ఓ పెయిన్ కిల్లర్ వేసుకుంటే అలా అణిచేస్తే లోపల కుళ్ళిపోతే అట్లా అవుతుంది. ఒక కిడ్నీ పోవాలంటే 10-15 సంవత్సరాలు పడుతుంది మామూలుగా. ఒక గుండె జబ్బు రావాలంటే 15-20 ఏళ్ళ ప్రాసెస్. కొంచెం డ్యామేజ్ జరుగుతుంది. అంతేగాని ఒక 6 నెలలు భోజనానికి వెళ్ళే ఓ 4 రోజులు నెయ్యి వేసుకుంటే గుండె జబ్బు వచ్చింది ఎవడరా నీకు చెప్పింది వాజమ్మని. ఆల్రెడీ ప్రాబ్లం ఉన్నాడికి మళ్ళీ చెప్తాను గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ హార్ట్లో బ్లాక్స్ ఉంటాయి, 4 బ్లాక్స్ అడ్డం మరి ఎప్పుడైతే అది అడ్డం తిరుగుతాయో అది పగులుతాయో అతను పోతాడు. నా డైట్ చేసినా ఏ డైట్ చేసినా పోతాడు. మీరు 15 రోజుల్లో పోయాడంటే 15 రోజులు ఫ్లెక్స్ అయిన సైన్స్ నువ్వు చెప్తావా? నేను చేసే మార్గం ఏంటంటే మిగిలిన ఎవడో మాట్లాడతాడు, అలా పోను. నేను మళ్ళా చెప్తున్నాను మీ అందరి సమక్షంలో పబ్లిక్కి మొత్తం అందరూ చెప్తున్నాను, రేపు పొద్దున యూట్యూబ్కి వెళ్తుంది. నా డైట్ చేసి ఎవరెక్కడ జరిగినా సరే ఇక్కడి నుంచి ఛానల్ వాళ్ళు కూడా అందరికీ చెప్పాను నేను ఫోన్లు చేసి, ఎవడు నా దీని మూలన అలా చేసి మాట్లాడినా నేను రెస్పాన్సిబిలిటీ. వాడికి నాది చేసి కనుక తేడా వస్తే నేను రెస్పాన్సిబిలిటీ వహిస్తా. ఎక్కడికైనా నేను వెళ్ళి మాట్లాడతా. అవగాహన మా టీం మా లక్ష్మణ పంపించాను. ఆ ఊరు ఎవరో మాస్టర్ అంటే అని వాళ్ళంతా నవ్వి పడేశారు. ఎవడో గేదెల మల్లేశ్వరుడు చెప్పిందని మీరు ఎందుకండి, అతనేంటి మేమందరం చేసాం బ్రహ్మాండంగా ఉంది. అసలు అతను వారం చేశాడు ఆపేశాడు. ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉంది, అతనికి ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉండి చనిపోయాడు, దీనికి దానికి సంబంధం లేదండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు చెప్పారు. ఇలాంటి నేనున్నా మళ్ళా చెప్తున్నా, మీకు ఎవరన్నా కనుక మాట్లాడంటే వాళ్ళు దుర్బుద్ధితో మాట్లాడండి, దుర్బుద్ధితో చెప్పారు గమనించండి. దాని నిదర్శనం ఏంటంటే నిజానికి నేను వెళ్ళింది ఛాలెంజింగ్ మోడ్లో లేను. ఒక డాక్టర్లో ఇంకోళ్ళకి ఛాలెంజ్ చేస్తా చూస్తున్నారండి అనే టైప్లో వెళ్ళాను. ఎందుకంటే సబ్జెక్ట్లోనే వ్యక్తిగతంగా కాదు. వెళ్ళినప్పుడు ఏంటంటే మిగిలిన వాళ్ళకు ఉన్న లేకపోయినా వాళ్ళకు ఒక కసి ఉంటుంది. నేను ఎక్కడ దొరికాను అనుకోండి, ఇన్ని కోట్ల మందిలో నిజంగా ఎవరికి బాగోకపోయినా డాక్టర్ దగ్గర కదా వెళ్ళాల్సింది. ఎవరికి బాగోని డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు ఇదిగో రామకృష్ణ గారు చేసే మీ తేడా వచ్చింది అని కనుక ఎస్టాబ్లిష్ చేస్తే నన్ను వదిలిపెడతారు చెప్పండి? నన్ను వదిలిపెడతారా? ఛానల్లో పెట్టి ఏదో ఎగిరవుగా రోజున ఆ రోజు ఏదో మేము తెలియదన్నావుగా నీ మూలన వచ్చింది నువ్వు చెప్పు సమాధానం అంటారుగా. ఇవాటి వరకు అనే దమ్ము ఎవరికైనా చూపించగలిగారా మీరు? ఒక్కడు దొరికాడు ఈ రాష్ట్ర ప్రజల్లో? మీకు ఒక్క ఎగ్జాంపుల్ దొరికిందా? మీకు ఒక్కడు కూడా దొరకడు. తేడాలు ఎలా ఉంటాయంటే ఉదాహరణకి మీకు ఆన్ రికార్డ్ చెప్తున్నా. ఈ వీక్ కాకుండా 15 రోజుల క్రితం కరెక్ట్గా ఆదివారం పోయినసారి రావులపాలెం ఉన్నాను, అంతకుముందు పాడేరు మీటింగ్లో ఉన్నాను అరకవేలిలో. అక్కడ ఎమ్మెల్యే గిడ్డీశ్వర్ గారు ఆవిడ ఏదో పక్షవాతం వచ్చినట్టు తగ్గిపోతే చూసి చాలా ఆశ్చర్యపడి అతని నుంచి నా డైట్ గురించి తెలుసుకోకుండా అతని నుంచి మొదలుపెట్టారు. నేను లిక్విడ్ ఫాస్టింగ్ చేద్దామని మొదలుపెట్టారు. మీ ఊరిని అర్థం కాకపోతే చెప్తాను తేడాలు ఎలా ఉంటాయి. లిక్విడ్ ఫాస్టింగ్ చేద్దాం అనుకోగానే ఆవిడ కొబ్బరి నూనె తాగమని చెప్పాడు. అతను రోజు 70 నుంచి 100 గ్రాముల కొబ్బరి నూనె. సరే ఇది ఎవడ కొలుస్తాడులే అని ఆవిడ మార్కెట్లోకి వెళ్ళి పారాచూట్ తెప్పించింది. 100 గ్రాముల పారాచూట్ డబ్బాలు ఉంటాయి కదా, 100 గ్రాముల పారాచూట్ డబ్బా తెప్పించి ఓ 30-40 సెట్ అమ్ముతారు కదా, అది తెప్పించింది. ఓ రోజు పొద్దున్న లేవటం ఆ డబ్బా పడుతుంటే తాగేసాను. మరి ఇది నేను చెప్పాను పారాచూట్ తాగండి అని చెప్పాను నేను ఎక్కడన్నా? 100 గ్రాముల తాగేయండి గట్టకట్టని చెప్పాను నేను ఎక్కడన్నా? ఇలా చేస్తే ఏం జరుగుతుంది అంటే ఆవిడ సరిదిద్దుకున్నాక ఆవిడ 4-5 రోజుల తర్వాత కళ్ళు తిరిగి పడిపోయింది. పడతారు కదా అందులో కెమికల్స్. నేను అట్లా తాగమని చెప్పలేదు కదా, నేను చెప్పింది వేరు కదా. పట్టం వల్ల ఏమైందంటే అప్పుడు ఆవిడే చెప్పింది. తర్వాత నేను తప్పు తెలుసుకుని ఎందుకు జరిగిందని చూసి రామకృష్ణ గారు వీడియోలు చూస్తే ఇలాంటి చేస్తారేమో, చేయొద్దు, 10 గ్రాముల మించి తాగద్దు, మంచిగా 10 గ్రాముల మించి తాగద్దు, ఇలా చేయండి అని చెప్పింది. చూసిన తర్వాత నేను తప్పు తెలుసుకున్నా. ఒక టీచర్గా ఎమ్మెల్యేగా ఉంటే నేను కూడా బాధ్యతగా ప్రవర్తించలేకపోయాను. మీరెవరు ఎలా చేయొద్దని ఆవిడ ఓపెన్గా చెప్పారు. ఇప్పుడు పకడ్బందీ సైన్స్ అండి ఇది. ఎవరో మాట్లాడటానికి లేకుండా ప్రపంచంలో ఎవరైనా చేయలేండి. చైనా కూడా యాక్సెప్ట్ చేసింది. నన్ను జపాన్ నుంచి కూడా నాకు యూనివర్సిటీ వాళ్ళు ఇన్వైట్ చేశారు. అక్కడ గవర్నమెంట్ తరఫు నుంచి ఇన్వైట్ చేశారు. రేపు జూలై కానీ ఆగస్టు కానీ అక్కడ డాక్టర్ల స్నాతకోత్సవం ఉంటుంది హాస్పిటల్లో. దానికి 8,000 మంది డాక్టర్స్ ఉంటారు. ఆ ఫంక్షన్ నా చీఫ్ గెస్ట్గా పిలిచారు నా చేతి మీద అవార్డులు ఇవ్వడానికి. 3 hours నాది మెసేజ్ ఉంటుంది, వాళ్ళు దాన్ని జపనీస్లో ట్రాన్స్లేట్ చేసుకుంటారు. అక్కడ కూడా ఇండియా జెండా పెట్టే నేను చెప్తాను. అది కూడా చెప్పాను, నా ముందు ఇండియా ఫ్లాగ్ ఉంది. ఇండియా జెండా పెట్టి నేను చెప్తాను ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా. ఎందుకంటే మన దేశం నుంచి చెప్తాం. మనం ఏం తక్కువ, మనం ఎంతవరకు ఆడు తెల్లాడెవడో చెప్తే నేను డాక్టర్లు కూడా ఒకటే అంటాను ఎప్పుడైనా సరే. ఆడెవడో 4 పందుల మీద చేసాం, ఆడెవడో 33 ఎలుకల మీద చేసాం పరిశోధన. మీరు చేయండిరా అంటే తోకాడించుకోవడం మనం చేయాలి. ఏం కర్మ మనకేం కర్మ? ఒక నవరు దత్తాత్రేయుడు గారు ఇండియా నుంచి అమెరికా వెళ్ళారు కాబట్టి ఆయన గొప్ప ఆయన అయ్యారు. కాకల సుబ్బారావు గారు ఇండియా నుంచి అక్కడికి వెళ్ళారు కాబట్టి అక్కడ గుర్తించి గొప్ప వాళ్ళు అయ్యారు. ఇక్కడుంటే అవనిస్తున్నాం మనం ఎందుకమో? అక్కడ అమెరికాలోనో బ్రిటన్లోనో ఒక డాక్టర్ నెలలో 30 మందిని చూస్తాడు, రోజుకి 50 మందిని చూస్తారు. ఇక్కడ ఉండే పేషెంట్లు ఎక్కడా లేరు. మనం చెప్తే వాళ్ళు వినాలి. ప్రపంచంలో రోగాలు కానీ ఇంకోటి కానీ ఉంటే మనం చెప్తే వాళ్ళు వినాల్సింది
ఒక రకంగా చెప్పాలంటే భావ బానిసత్వం చేస్తాం, మనం చేస్తాం. రేపు నుంచి వాళ్ళ హాస్పిటల్ అన్ని ముందుకు వస్తున్నారు, మనం చేస్తాం. మన డైట్తో చేసి ప్రపంచానికి డయాబెటిక్, ఒబేసిటీ తగ్గడం ఎలా తగ్గాలో మనం నిరూపించి చేయబోతున్నాం. Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates, cause whenever we upload new video, you'll get the notification on your mobile.